పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఖచ్చితమైన సమాచారంతో ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిన దళాలు పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించటం ద్వారా ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యేలా ఈ సంస్థ పనిచేసింది. భారతదేశ సాంకేతిక నిఘా సంస్థ అయిన NTROను 2004లో స్థాపించారు. ఇది నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి జాతీయ భద్రతా సలహాదారు జవాబుదారీగా పనిచేస్తుంది. స్వయం ప్రతిపత్తి గల సంస్థల పనిచేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో NIAకు సమానమైన నిబంధనలను కలిగి ఉంటుంది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించుకొని NTROను ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరహాలో దీని రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి సూపర్ ఫీడర్ ఏజెన్సీగా ఇది పనిచేస్తోంది. శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అత్యాధునిక సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ఏజెన్సీ తన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ప్రత్యేక వనరుల నుంచి 700 కోట్లకు పైగా నిధులతో విలువైన అధునాతన పరికరాలను సమకూర్చుకుంది. గత 2 దశాబ్దాలుగా NTRO పలు సందర్భాలలో ఖచ్చితమైన నిఘా సమాచారాన్ని అందించడం ద్వారా దేశ విజయాల్లో కీలకంగా నిలిచింది. తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఉగ్రస్థావరాలపై ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చి ఆపరేషన్ విజయవంతమయ్యేలా సహకరించింది.